గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు నేను కడప టు తిరుపతి వెళ్తున్నా. టైం వచ్చేసి 7:45. ఫాగ్ చూడండి ఎంత ఉందో, ఇంకా మంచు రాలుతూనే ఉంది. మీలో ఎంత మంది ఫాగ్ ని అబ్జర్వ్ చేశారో కామెంట్ చేసేయండి. ఈ మంచుకు ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించట్లేదు లైట్ లేకపోతే. ఇక్కడ చూడండి మరీ ఘోరంగా ఉంది మంచు. దారి మధ్యలో టిఫిన్ చేద్దామని ఆగా. ఈ దోశ వేసే అన్న కూడా చూడండి అదొక రకంగా వేస్తాడు కొత్త స్టైల్లో. నేనైతే ఒక కారం దోశ ఒక వడ తీసుకున్నా. ఇప్పుడైతే నేను తిరుపతిలో ఉన్నా, రీచ్ అయ్యా. నేను ఇందాక నుంచి 3 ఫ్లైట్లు పోయాయి నా నెత్తిపై నుండి. చూస్తుండగానే మధ్యాహ్నం అయింది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా. నేనైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ వెజ్ అని ఉంది, కానీ మన ఆర్డర్ వచ్చేసి నాన్ వెజ్ చికెన్. ఇది వచ్చేసి స్పూన్ ప్యాకెట్. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చిండ్రు. మసాలా చికెన్ విత్ రైస్. నాకైతే ఈ క్వాంటిటీ సరిపోక ఇంకొక బిర్యానీ పెట్టుకున్నా. బిర్యానీ తినేసి బిందు తెచ్చుకున్నా నేను. తిరుపతి నుండి నేను కడపకి రిటర్న్ అయ్యా. రిటర్న్ మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కారణం ఇదే. ట్రైన్ 2.5 hours జర్నీ తర్వాత ఇంటికి వెళ్ళగానే కిక్కిగాడు పట్టుకున్నాడు. ఇప్పుడు వీన్ని బయటికి తీసుకెళ్లి ఒక రౌండ్ తిప్పి మళ్ళీ తీసుకురావాలి. ఇంతే ఈ బ్లాగ్ అయితే ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.